Hello students, welcome to our channel Microbial World. Today our class is about morphology and structure of fungi. Morphology of fungi. Fungi are eukaryotic organisms. Fungi అనేవి eukaryotic organisms. Eukaryotic organisms అంటే వీటిలో membrane bound organelles అనేవి ఉంటాయి. Membrane bound organelles అంటే న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వాక్యూల్స్ ఇవన్నీ మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్. యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫంగి ఆర్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. ద వెజిటేటివ్ బాడీ ఆఫ్ ఫంగస్ ఈస్ కాల్డ్ థాలస్ విచ్ ఈస్ అయితే యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్. వెజిటేటివ్ బాడీ ఆఫ్ ఫంగస్ ని థాలస్ అని పిలుస్తారు. ఫంగల్ సెల్ వాల్ ని కైటిన్ తో మేడప్ అయి ఉంటుంది. ఫంగల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ కైటిన్. ఫంగల్ సెల్ వాల్ అనేది కైటిన్ తో మేడప్ అయి ఉంటుంది. CHITIN కైటిన్ అనొచ్చు, చిటిన్ అని కూడా అనొచ్చు. ప్లాస్మా లిమా కవర్స్ ద సైటోప్లాజం అండ్ సెల్ ఆర్గనల్స్. ఈ సెల్ ఆర్గనల్స్ అన్న మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ అన్న ఒకటే. ఈ సెల్ ఆర్గనల్స్ ని సైటోప్లాజం ని కవరప్ చేస్తూ ప్లాస్మా లిమా అనే లేయర్ ప్రజెంట్ అయి ఉంటుంది. న్యూక్లియస్ ఈజ్ యూజువల్లీ స్మాల్ అండ్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ వాక్యూల్స్ ఆర్ ప్రెజెంట్. న్యూక్లియస్ అనేది చిన్నగా ఉంటుంది. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫంగై. యూకారియోటిక్ హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్. ఈ ఫంగై అనేవి యూకారియోటిక్ అండ్ హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్. హెటెరోట్రాఫిక్ అంటే ఏంటి? ఇవి హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ అనేవి వాటి ఫుడ్ ని అవి ఓన్ గా ప్రిపేర్ చేసుకోలేవు. అవి ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద లేదా హోస్ట్ మీద డిపెండ్ అవుతాయి. ఇట్ ల్యాక్స్ ద క్లోరోఫిల్ అండ్ కాంట్ ఫోటోసింథసిస్. వీటిలో క్లోరోఫిల్ అనేది ఉండదు. సో ఫోటోసింథసిస్ అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఇది ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి సో ఫుడ్ అనేది ఉండదు. కాబట్టి ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ chitin, sometimes glucans, sometimes mannans. Stores food as a glycogen, lipids, trehalose. Reproduced by spores sexually or asexually. It can be unicellular or multicellular. Unicellular అయితే అవి yeast, multicellular అయితే moles. This is the structure of yeast. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈస్ట్. ఈస్ట్ లో బడ్డింగ్ ద్వారా లేదా ఫిజన్ ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుంది. ఇవి బడ్స్. మైటోకాండ్రియా, న్యూక్లియస్, వాక్యూల్, సెల్ వాల్, సైటోప్లాజం అండ్ క్యాప్స్యూల్. ద సెప్టా ఆఫ్ మెనీ స్పీసెస్ హ్యావ్ పోర్స్ allowing cytoplasm to flow freely to the one cell to the next. These are the hyphae, septum, vacuoles, nucleus and cell wall. ఇవి సెప్టమ్ అంటే సింగులర్ సెప్టా. ఇవి దేనికి హెల్ప్ అవుతాయి? వీటిలో పోర్స్ అనేవి ఉంటాయి. ఈ పోర్స్ ద్వారా ఈ ఒక్క సెల్ నుంచి అంటే ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు కూడా ఈ సైటోప్లాజం అనేది ఫ్రీగా మూవ్ అవడానికి హెల్ప్ అవుతాయి. ఈ హైఫీలో ఈ సైటోప్లాస్మిక్ మూమెంట్స్ అనేవి మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ద హైఫీ మే బి బ్రాంచ్డ్. హైఫీ అనేది మే బి బ్రాంచ్డ్. Mass of hyphae that is not a reproductive structure is called a mycelium. ఈ మాస్ ఆఫ్ hyphae ఉంటే దాన్ని మైసీలియం అని పిలుస్తారు. అది రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ కాదు. మాస్ ఆఫ్ hyphae ఉంటే అది రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ కాదు, దాన్ని మైసీలియం అని పిలుస్తారు. వెజిటేటివ్ మైసీలియం. hyphae that penetrate the supporting medium and absorb nutrients. ఈ hyphae అనేది దానికి ఏదైతే సపోర్టింగ్ గా ఉంటుందో మీడియం అనేది దానికి సపోర్టింగ్ గా ఉంటుందో దాన్ని పెనిట్రేట్ చేసి అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే ఫుడ్ ని గ్యాదర్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫంగల్ సెల్. ఇట్ ఈస్ ద hyphae. దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ hyphae.
called mycelium or branched hyphae. Yeast and pseudomycelium. ఇందులో mycelium అనేది ఉండదు. Aerial mycelium, hyphae that protects above the medium and produce reproductive structure called conidia. ఈ hyphae అనేవి వాటి పైన ఉన్న స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేస్తూ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని కొనిడియా అని అంటాం. ఫంగై కంటైన్ ఫిలమెంట్స్ కాల్డ్ హైఫీ. ఈ ఫంగైలో ఫిలమెంట్స్ ఉంటాయి, వాటిని హైఫీ అని అంటాం. ద హైఫీ హ్యావ్ ఇంటర్నల్ క్రాస్ వాల్స్ కాల్డ్ సెప్టమ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా సెప్టమ్ గురించి, అది సింగులర్ అయితే సెప్టా అని అంటాం, ప్లూరల్ అయితే సెప్టమ్ అని అంటాం. Fungi may be septate or aseptate. Morphological classification. Morphological classification of fungi. Yeast. It is a unicellular. It can be reproduced mainly by budding or fission. Cells are oval or spherical. It forms smooth creamy colonies on solid media. Yeast అనేవి unicellular fungi. ఇవి రిప్రొడ్యూస్ అవుతాయి, బడ్డింగ్ ద్వారా లేదా ఫిజన్ ద్వారా రిప్రొడ్యూస్ అవుతాయి. సెల్స్ అనేవి, ఈస్ట్ యొక్క సెల్ అనేది ఓవెల్ లేదా స్పెరికల్ షేప్లో ఉంటాయి. సాలిడ్ మీడియాలో స్మూత్ క్రీమీ కాలనీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఈస్ట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెకారోమైసిస్ సెర్వేసియే. మోల్డ్ కంపోజ్డ్ ఆఫ్ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ హైఫీ. ఈ మోల్స్ అనేవి లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, వాటినే హైఫీ అని అంటాం. ఈ నెట్వర్క్ ఆఫ్ హైఫీని మైసీలియం అంటాం. ఎగ్జిబిట్ వేరియస్ కలర్స్ డిపెండింగ్ ఆన్ స్పీసెస్ అండ్ స్పోర్ టైప్స్. డైమార్ఫిక్ ఫంగి కెన్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ ఈస్ట్ ఆర్ మోల్డ్ డిపెండింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఇది ఈస్ట్గా కానీ లేదా మోల్డ్గా కానీ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, యూజువల్లీ టెంపరేచర్. ఈస్ట్ ఫార్మ్ అట్ 25 degrees centigrade, mold form at 37 degrees centigrade. For example, Histoplasma blastomyces. Body form of yeast is unicellular and molds is multicellular. Reproduction in yeast, budding or fission. Reproduction in molds, asexually or sexually. Hyphae are absent in yeast, hyphae are present in molds. This is the structure of yeast. This is the structure of mold.